అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 12:15 సమయంలో రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో రాప్తాడు మండల కేంద్రంలో అదానీ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల మల్లికార్జున, రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అదానీ కంపెనీ అవినీతి రోజురోజుకు పెరిగిపోవడం జరిగిందని, అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అదానీ కంపెనీకి వత్తాసు పలుకుతున్నారన్నారు. అదానీ కంపెనీ దేశంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా అమెరికా లాంటి దేశంలో కూడా అదానీ కంపెనీ పైన నేడు కేసులు నమోదు చేయడం జరిగిందని, ఇటువంటి కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసి ప్రజలకు ఆస్తులన్నీ పంపిణీ చేయాలని రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, అనంతపురం జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి చింతల మల్లికార్జున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన సిపిఐ నాయకులు శ్రీకాంత్, చలపతి, నరేష్, ధనంజీ, దుర్గా ప్రసాద్, మన్నీల వెంకట్రాముడు, బిల్లె నగేష్, మౌలాలి, శ్రీనివాసులు, శేషమ్మ, రమణమ్మ, సంజీవులు, నారాయణస్వామి, వెంకట్రాముడు తదితర సిపిఐ రైతు సంఘం నేతలంతా కూడా అదానీ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కలిగించే పద్ధతుల్లో ఇవాళ అదానీ వ్యవహారం జరుగుతూ ఉంది. ఇవాళ దేశ విదేశాల్లో కూడా అదానీ అవినీతి అనేది ఇవాళ రాజ్యం ఏలుతూ ఉంది. ఇవాళ అదానీకి సంబంధించి ముందు నుంచి కూడా ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదానీ వ్యవహారం పైన విచారణ జరిపించాలనేసి గతం నుంచి కూడా కోరుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా వెనకేసుకొచ్చి ఇవాళ అతనంతా కూడా కాపాడుతూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈరోజు ఈ దేశంలో విద్యుత్తుకు సంబంధించిన ఒప్పందంలో భాగంగా మరి ఇవాళ అమెరికాలో కూడా అదానీ వ్యవహారానికి సంబంధించి కేసు ఫైల్ అయిందని, ఆ కేసుకు సంబంధించి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 4 ముఖ్యమంత్రులకు లంచాలు ఇచ్చామనేసి ఇవాళ అదానీ ద్వారా ఇవాళ మొత్తం అంతా కూడా అమెరికాలో కూడా కేసు కావడం జరిగింది. అంటే ఇవాళ భారతదేశం యొక్క ప్రతిష్ట అంతా కూడా అమెరికాలో తాకట్టు పెడుతున్నటువంటి అదానీ వ్యవహారం పైన ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా ఇవాళ చర్యలు చేపట్టడం లేదు. ఇవాళ దేశ ప్రతిష్టకు భంగం కలిగే చర్య చేపడుతున్నారనేసి ఇవాళ పార్లమెంటులో మొత్తము మరి ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్టులు అంతా కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి ఇవాళ నిజాలను నిగ్గదీర్చారనేసి ఇవాళ పార్లమెంటును చేస్తూ ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీకి ఏమాత్రం కూడా చలనం లేదు. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీకి బినామీగా అదానీ ఉంటా ఉన్నాడు. నరేంద్ర మోడీకి సంబంధించి ప్రతిదీ కూడా ఇవాళ ఏ దేశానికి పోయినప్పటికీ కూడా అదాని వెంట పెట్టుకొని దేశ విదేశాల్లో మొత్తం అంతా కూడా ప్రభుత్వం మొత్తం వ్యాపార సంస్థలన్నింటి కూడా అదానికి కట్టబెట్టే పద్ధతిలో నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. వెంటనే ఇవాళ అదాని లాంటి వాడు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా కొల్లగొడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా అదానికి కట్టబెట్టడానికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఇవాళ విద్యుత్ సంస్కరణలకు సంబంధించి కూడా ఇవాళ మొత్తం అంతా కూడా ఆయన చేతిలో పెట్టడం జరిగింది. దానికోసం ఇవాళ విద్యుత్ సంస్కరణలను కూడా దొడ్డిదారిలో పార్లమెంట్లో ఆమోదించుకోవడం జరిగింది. దాంతోపాటు ఈవేళ ఈ రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా గత ప్రభుత్వ ముఖ్యమంత్రికి కూడా దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనేసి ఇవాళ అమెరికా కోర్టులో ఎఫ్ఐఆర్ అయిందంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎన్డీఏ కూటమి కూడా ఇవాళ ఈ విషయంలో మాత్రం మౌనం దాల్చింది. ఇవాళ కేవలం ఇవాళ తిరుమలలో ఉన్నటువంటి లడ్డుగా అప్రతిష్ట పడిందనేసి ఇవాళ మొత్తం ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి వాళ్ళు ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశం కూడా ఇవాళ లంచాలకు సంబంధించి అమెరికాలో కేసు అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన కానీ లేదంటే ఆ ఒప్పందాలను రద్దు చేసే అంశంలో కానీ ఏమాత్రం కూడా వీళ్ళెవరు కూడా ప్రయత్నం చేయలే. అంటే అదానీ వ్యవహారంలో జగను, పవను, మోడీ, మొత్తం చంద్రబాబు అందరూ కూడా ఒకటే అయినారనేసి దీన్ని బట్టి స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. అందుకోసమే ఈవేళ నరేంద్ర మోడీ ఆర్థిక విధానాల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి అదానిని వెంటనే అరెస్టు చేయాలి, అతని ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలి, అతని ఆస్తులన్నీ కూడా ప్రజలకు పంచాలనేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నాం. మరోవైపున మన మతాన్ని దృష్టిలో పెట్టుకొని మతాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో నరేంద్ర మోడీ కొత్త అంశాలను